మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ చౌరస్తాలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాదారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలాపూర్ సర్కిల్ పరిధిలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీధర్, కంటెస్టెడ్ కార్పొరేటర్ నక్క బాలకృష్ణ, గట్టు వీరయ్య, టిట్ల కృష్ణ, పన్నాల సురేష్, కామూజీ తిరుపతయ్య, గడివేముల కృష్ణ, మట్ట సత్యనారాయణ, మైత్రి, వంశీ, ఆనంద్, నరసింహ, కమిటీ సభ్యుడు కొంగర నరసింహ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా 58th డివిజన్ ప్రశాంత్ హిల్స్ డివిజన్లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మరియు ఇక్కడ స్థానికంగా ఉండే కమిటీ సభ్యుల మధ్య ఆయన జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆ మహనీయుల్ని ఈరోజు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంతరాయతనాన్ని రూపుమాపడమే కాకుండా దళిత సమానత్వాన్ని గౌరవిస్తూ ఈరోజు వారి కోసం వారి జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి త్యాగశీలి మహనీయులు. వారి అడుగు జాడల్లా యావత్ దేశం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎన్నో మంత్రి పదవులు చేపట్టినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఆశ జ్యోతి అయి ఆయన నేటికి కూడా ప్రతి గుండెల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడంటే ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారి జయంతి సందర్భంగా వారికి మేమందరం కూడా ఘన నివాళులు అర్పిస్తూ నిజంగా మనసు బాధిస్తూ ఉంది. అట్లాంటి గొప్ప నాయకుడు మన మధ్యలో లేకపోవడం, అలాంటి గొప్ప నాయకులు మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా వారి అడుగుజాడల్లో నిలబడితే మనం కూడా వారి సమానంగా మనం నిలబడాలని ప్రతినిత్యం మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు చేసినటువంటి సేవలు భవిష్యత్ తరాల వారికి కూడా గుర్తుండాలంటే ఆయన అడుగుజాడల్లో కూడా మనం అందరం కూడా నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన భారతదేశ ముద్దుబిడ్డ, మన భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని బాలాపూర్ చౌరస్తాలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన 1908లో ఏప్రిల్ 5 బీహార్ రాష్ట్రంలో చాన్బార్ ఒక చిన్న గ్రామంలో చిన్న పేద కుటుంబంలో జన్మించి ఆయన పేద కుటుంబంలో చదువుకోవడానికి కూడా ఆయనకు అవకాశం లేని స్థితిలో కూడా ఆయన చదువుకొని నా ఒక దళితులకు, నా ఒక బహుజనులందరికీ కూడా నేను న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నత చదువుకొని చిన్న వయసులోనే ఆయన కేంద్ర మంత్రివర్గంగా పనిచేసి మన కార్మిక మంత్రి శాఖలో పనిచేశారు. మరియు రైల్వే శాఖ మరియు మన భారతదేశ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా రక్షణ మంత్రిలాగా పనిచేసి మన భారతదేశానికి గొప్ప విజయం అందించిన వ్యక్తి మన బాబు జగ్జీవన్ రామ్ గారు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ వ్యక్తే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఆయన రాణించి ఈరోజు భారతదేశానికి గొప్ప అవకాశాలు కల్పించారు. ఎందుకంటే దళితులు, బహుజనులు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని చెప్పి రాజకీయంలోనే కాకుండా విద్యా అవకాశాల్లో కూడా సమానంగా హక్కు ఉండాలని చెప్పి ఆయన జీవితాన్ని మొత్తం కూడా బహుజనులకు, దళితులకు కోసం పోరాటం చేసి ఆయన జీవితాన్ని కూడా త్యాగం మొత్తం చేసిన వ్యక్తి మన బాబు జగ్జీవన్ రామ్ గారు.